హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు నేను మామిడికాయ అన్నం చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది అందరూ ఇష్టపడి తింటారండి. పిల్లలు కానీ బాగా ఇష్టంగా అడిగి మరీ తింటారు. ఎందుకంటే ఇది పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నానండి. పెనంలోకి ఇప్పుడు పోపు పెట్టుకుంటాము. నేను పల్లి నూనె వాడుతున్నానండి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు ముందుగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటాము. ఇప్పుడు మామిడికాయ కానీ తురిమి పెట్టుకొని ఉండానండి. పోపు బాగా చిటపట్లాడుతుంది. ఇప్పుడు మనం వేరుశనగ పప్పులు వేసుకుంటాము. ఇప్పుడు కొంచెంగా కాజులు ఇట్లా కట్ చేసి వేసున్నానండి, రెండు రెండుగా. ఇప్పుడు మిరపకాయలు కానీ వేసేసుకుంటాం. ఇవన్నీ బాగా వేగాలి. పచ్చిమిరపకాయలు కానీ ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యలో ఇట్లా కోసి వేసుకుంటామండి, బాగుంటుంది. ఈ కారం అన్నంలోకి దిగుతుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటాము. ఇదంతా ఒకసారి ఇట్లా కలుపుకొని బాగా వేయించుకోవాలి. తక్కువ మంట మీద ఇట్లా వేయించుకోవాలండి. ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి. ఇప్పుడు మనం మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదా, అది కానీ వేసేసుకుంటాము. పోపు బాగా వేగింది. ఇప్పుడు ఇది వేసేసుకొని బాగా ఇట్లా కలుపుకుంటాము. పోపులోకి బాగా మామిడికాయ కలిసేంతవరకు ఇట్లా మంచిగా కలుపుకుంటున్నామండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటాం కలర్ కోసము. ఇప్పుడు ముందే నేను అన్నం బాగా పెద్ద గిన్నెలోకి తీసి బాగా చల్లారి పెట్టుకొని ఉండానండి. పోపు కానీ బాగా వేగింది. ఇప్పుడు అన్నంలోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటాము. బాగా ఒక్కసారి ఇట్లా కలుపుకుంటాం. బాగా ఇట్లా చల్లారి పెట్టిన అన్నం అయితే మనకి ఈ మామిడికాయ అన్నం చేసుకునేటప్పుడు బాగుంటుందండి. ముద్దగా ఉండకూడదు, కొంచెం పలుకులుగానే ఉండాలి అన్నము. ఇంగువ కానీ కొద్దిగా వేసుకున్నానండి, అది క్లిప్ మిస్ అయ్యింది. వేసేసుకుంటాము. ఇది అన్నంలో కలిసేలాగా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. తెల్లన్నం కనపడినంత వరకు మొత్తం బాగా ఇట్లా కలుపుకున్నామంటే మనకి మామిడికాయ అన్నం రెడీ అయిపోతుందండి. ఇది గెరిటి కన్నా మనం చేయి పెట్టి కలిపేసుకున్నామంటే మంచిగా కలుస్తుంది. ఈ తెల్లన్నం కనపడకూడదండి, అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు ఏదైనా తక్కువైందంటే చూసి ఉప్పు వేసుకోవచ్చు. పులుపు తగ్గిందంటే ఇంకొంచెం మామిడికాయ కానీ తురుము పెట్టింది వేసుకొని కలుపుకోవచ్చండి. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా. ఈ రంగుకి ఈ రుచి కానీ ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. మీరు కానీ ఇప్పుడే మామిడికాయ ఒకటి ఉంటే కానీ చాలండి, దీనికి బాగా ఇట్లా మామిడికాయ అన్నం చేసుకొని తినచ్చు. మామిడికాయ అన్నం కలిపేసామండి. మీరు కానీ ఇట్లనే చేసుకొని తిని చూడండి,
చాలా రుచిగా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వంటకం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ